నమస్తే. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్ ప్రొఫెసర్ ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం. నమస్కారం మణికంఠ గారు. గురుగారు, జూలై మాసం, ఆషాఢ మాసం, మిథున రాశి వారి పరిస్థితి ఎలా ఉండబోతుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి గురుగారు? మనకి మిథున రాశి వాళ్ళు అంటే బటర్ఫ్లైస్, వీళ్ళకి స్థిరమైనటువంటి నిర్ణయం ఉండదన్నమాట. గోపి అంటారు, ఎటు వీళ్ళు ఉంటే అటు వెళ్ళిపోతారు. అదొకటే వీళ్ళ దగ్గర ఉన్న మైనస్ పాయింట్. మిగతా అంతా ఓకే. అంటే మంచి వాళ్ళతో తిరిగితే మంచిగా అయిపోతారు, చెడ్డోళ్ళు పరిచయం అయితే చెడ్డోళ్ళకి వెళ్ళిపోతారు. పాత వాళ్ళని వదిలేస్తారు, కొత్త వాళ్ళని పట్టుకుంటారు. ఇలా ఒక స్టాండర్డ్ ఇది ఉండదన్నమాట. బట్ దే ఆర్ వెరీ షార్ప్. కాలికేస్తే మనకేస్తే కాలికేస్తారు. ఇక జూలై నెలలో ఆషాఢ మాసంలో వీళ్ళకి వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో తిరుగులేదు. వీళ్ళకి మంచి రాబడి వస్తుంది, మంచి సంపాదన వస్తుంది. అలాగే ఖర్చుల విషయంలో కొంతమంది పిసినారు వాళ్ళు ఉంటారు, కానీ మిగతా వాళ్ళంతా కూడా బాగానే ఖర్చు పెట్టేవాళ్ళు ప్రతి రాశిలో కూడా ఉంటారు. ఇప్పుడు బంధుమిత్రులు విందు వినోద కార్యక్రమాలు బాగా తిరుగుతారు. వీళ్ళకి ఎలాంటి వాళ్ళు దొరుకుతారంటే, ఈ మా జూలై నెలలో ఫారెన్ వెళ్తుంటే మనమే వెళ్దామని చెప్పేసి మొత్తం వీళ్ళకి వీళ్ళ భర్తలకి వీళ్ళ పిల్లలకి పెట్టుకొని అవతల వాళ్ళు తీసుకెళ్తున్నారు అంటున్నారు. అలాగా వీళ్ళందరికీ కూడా అన్నీ ఫ్రీగా దొరకడం అనేటటువంటిది ఈ జూలై మాసంలో వీళ్ళకి ఉంటుంది. భార్యాభర్తల మధ్య కొట్లాటలు విపరీతంగా ఉండేవి. అటువంటి వాళ్ళు ఇప్పుడు బ్రహ్మాండమయంగా కలిసి ఉంటున్నారన్నమాట. ఇప్పుడు మిథున రాశి వారికి భాగ్యంలో ఉన్నటువంటి రాహుగ్రహ ప్రభావం వల్ల వీళ్ళందరికీ కూడా మెస్మరైజింగ్ పవర్. వీళ్ళు మాట్లాడి అవతల వాళ్ళు వీళ్ళు చెప్పింది చేసేస్తారనమాట. ఆ విధంగా వీళ్ళు మలుచుకుంటారు ఈ నెలలో. కానీ అవన్నీ టెంపరీ. మోసం చేసి మభ్యపెట్టి చేసేవన్నీ టెంపరీ. అయితే ఈ యొక్క రాజ్యస్థితిగతుడైనటువంటి శనిగ్రహ ప్రభావం వలన వీళ్ళకి వృత్తిలో కొంచెం టెన్షన్ అనేటటువంటిది ఉంటుంది. వర్క్ లోడ్ ప్రెషర్ ఎక్కువ ఉంటుంది. హెరాస్మెంట్ లేకపోయినప్పటికీ కూడా ఉంది అనేటువంటి భావనతో ఉంటారు. అసలు ఈ మిథున రాశి వాళ్ళు కొంచెం కష్టపడడం తక్కువ అనమాట. ఎక్కువ తొందరగా అయిపోవాలా అనే టైప్లో ఉంటారనమాట. నూతన వస్త్రాలు, నూతన వాచీలు కొనడం, తర్వాత ఈ యొక్క గొలుసులు, ఇలా ఉంటారు. ప్రేమ 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 అంటూ వెంపర్లాడుతూ ఉంటారు. ఎవరు మంచివాళ్ళు కాదు అని చెప్పినప్పటికీ కూడా గురువులు చెప్పినా తల్లిదండ్రులు చెప్పినా వినరు. దానివల్ల ఏమవుతుందంటే వీళ్ళకే లాస్. ఒక డైమండ్ నెక్లెస్ అడిగితే సరిపోతుంది అనమాట. అవతలలో ఎంత కరెక్ట్గా ఉన్నారో తెలుస్తుంది. ఏదో వాళ్ళు ఏం చేస్తారంటే, అమెరికా నుంచి వచ్చిన నీకు ఒక బ్యాగ్ తెచ్చిచ్చాను, ఓ $30 పెట్టి తీసుకొచ్చి దాన్ని చూసి ఇదేదో పెద్ద ఇదిలాగా వీళ్ళు గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు. ఇక ఈ పిల్లలకు సంబంధించి ఈ మిథున రాశి వారికి కొంత టెన్షన్ అనేటటువంటిది ఉన్నట్టుగా ఉంటుంది. టెన్షన్ ఏం లేదు. వాళ్ళకి ఎంపీసీలు వేయాలా, బైపీసీలు వేయాలా, డాక్టర్ అయిపోవాలా అన్నీ. ఇప్పుడు ఇంకా వాళ్ళ 10th పాస్ అయిన వాళ్ళ కోసం డాక్టర్ల కోర్సుల కోసం, ఎంబీబీఎస్ కోసం ఇప్పుడు ఇచ్చేసి బుర్రలు తింటూ ఉంటారు అందరికీ కూడా. ఆ విధంగా ఈ యొక్క మిథున రాశి వారి పరిస్థితి ఉంటుంది. రైతులు కూడా మంచి పంటలు పంట పండుతారు. కోల్డ్ స్టోరేజీలు ఇవన్నీ కూడా మంచిగా చేయడం అనేది. వైవాహిక జీవితం ఎలా ఉండబోతుంది గురుగారు? వైవాహిక జీవితం కాంప్రమైజ్ ఉంటుంది. అంటే ఒకనొక సమయంలో వీళ్ళంతా కూడా పిచ్చోళ్ళు అయిపోయారనమాట వైవాహిక జీవితంలో. అయితే గురువు యొక్క ఇంటర్ఫిరెన్స్ వల్ల, అంటే ఏ పంతులు గారో లేకపోతే ఏదో గురువుకు సంబంధించి ఒక టీచర్, ఒక మాస్టర్, ఇలా వీళ్ళందరి వల్ల సంసారాలు అనేటటువంటివి మంచిగా అయిపోయినాయి. ఇప్పుడు ఆ డిప్రెషన్ పీరియడ్ దాటిపోయింది కాబట్టి ఇప్పుడు ఇంకా వాళ్ళు ఆ కాలాన్ని మర్చిపోతారు. ఇప్పుడు వచ్చినటువంటి కొత్త ఫ్రెండ్స్తో, కొత్త బంధాలతో వీళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు అనమాట. ఏదైనా సరే అంత వీళ్ళు ఆత్మీయులను పోగొట్టుకుంటారు మిథున రాశి వారు. ఈ నెలలో వీళ్ళ అన్నదమ్ముల్ని, ఆస్తుల వ్యవహారాలు అయ్యి కాస్త ఎక్కువ తక్కువలు పంపకాలు ఇలాంటి విషయాల్లో జాగ్రత్తగా వీళ్ళు పోగొట్టుకోవడం. ఆరోగ్య పరిస్థితి ఎలా ఉండబోతుంది గురుగారు వీళ్ళకి? ఆరోగ్య పరిస్థితి అంతంత మాత్రమే. ఎందుకంటే డైలీ బిర్యానీ లేకపోతే భోజనం దిగదనమాట. కాబట్టి ఇంటెస్టైన్ ప్రాబ్లమ్స్ అయినప్పటికీ కూడా, విరేచనాలు, మోషన్స్ జరుగుతున్నప్పటికీ కూడా ఫుడ్లో కాంప్రమైజ్ కారు వీళ్ళు. ఎవరైనా ఎక్కడన్నా పెడుతున్నారంటే వెళ్ళిపోయి ఆ బిర్యానీలు అవి తినేయాలన్నమాట. సో ఈ విధంగా నాన్ వెజ్ లేనిదే అది గొప్పగా చెప్పుకుంటారు కూడా. నాన్ వెజ్ లేనిదే మాకు తిండి ఎక్కదండి అని విధానం. పిజ్జాలు, బర్గర్లు లేనిదే మా పిల్లలు తినరండి అని ఇలా. సో చూపించుకోవడాలు ఎక్కువ ఉంటాయి ఈ నెలలో. వీళ్ళు ఇవి తగ్గించుకుంటే వీళ్ళు బాగుపడతారు.
లేకపోతే కొంచెం దెబ్బతినేటటువంటి అవకాశాలు వీళ్ళకు ఉంటాయి. ఇక నిరుద్యోగుల పరిస్థితి ఏంటి గురుగారు? అలాగే వ్యాపారస్తులకి ఏదన్నా సూచన ఉందా మీ తరపు నుంచి? గురుబలం పెద్దగా లేదు కాబట్టి ఇంకాను లాస్ట్ ఇయర్ కంటే కొంచెం పర్లేదు. ఎక్కువ అధికంగా బాగా తినడం వల్ల షుగర్ వ్యాధులు రావడము, లివర్ ప్రాబ్లమ్స్ రావడము ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. ఇక నిరుద్యోగులకి కాస్తగా వెంటనే ఉద్యోగాలు వచ్చేటటువంటి అవకాశాలు లేవు. కానీ ఉద్యోగాలు అంటే ఏదో ఒకటి బతకాలి కాబట్టి ఏదో ఒకటి చేసుకుంటారు కాబట్టి వీళ్ళ కోరుకుని వీళ్ళ ఆశలు మామూలుగా ఉండవు కదా. ఆ విధంగా ఎన్ఆర్ఐలు అయ్యి ఉండాలా ఇట్లా అట్లా ఇవన్నీ ఏదో వాళ్ళ ఏదో అక్కడ పీకుతున్నారని అక్కడ వాళ్ళు ఎన్ని కష్టాలు పడుతున్నారో వీళ్ళకి తెలియదు. సో నేను ఈ ఇండియాలో ఉంటారు, ఫారెన్ పొగుడుతారు, ఆ దేశాలంటే నాకు ఇష్టం, అలాంటి వాళ్ళు అలా పోవాలా. పెళ్ళిళ్ళు అయిపోయినాయి కదా అంటారు, విడాకులు ఇచ్చి పడేయాలి. మరి ఇచ్చేసేసి వేరే వాళ్ళు ఎవడైతే ఫారెన్లో మీకు మోజో వాడిని చేసుకోవాలి. ఆ విధంగా ఈ యొక్క మిథున రాశి వారి కొన్ని జూలై నెలలో కొన్ని రాంగ్ స్టెప్స్ వేస్తారనమాట. కాబట్టి ఉద్యోగాలు ఏమి రావు వీళ్ళకి. చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకొని జాగ్రత్తగా ఎవరికి తగ్గ వాటి రూట్లో వాళ్ళు వెళ్ళాలి. కొత్త పరిచయాల వల్ల వైవాహిక జీవితంలో ఏమైనా ఇబ్బందులు రావచ్చా గురుగారు? లైక్ బయట చూస్తున్నాం అక్రమ సంబంధాలు ఏ రేంజ్లో ఉన్నాయి, చాలా వరకు కాపురాల్లో మనస్పర్ధలు వస్తున్నాయి. ఇలాంటి పరిస్థితులు ఏమైనా ఉంటాయంటారా? ఖచ్చితంగా ఉంటాయి. మిథున రాశి వాళ్ళ కొంతమంది, అందరూ అన్ని రాశుల్లో ఉంటారు, కొంచెం మిథున రాశి కొంచెం ఎక్కువ ఉంటాయి. తర్వాత ప్రేమ వ్యవహారాలు అవనండి, అక్రమ సంబంధాల్లో థర్డ్ పర్సన్ ఇంటర్ఫియరెన్స్ వల్ల అయితే వీళ్ళు తగిన జాగ్రత్తలు తీసుకుంటారు. అటు భార్యకు కానీ ఇటు భర్తకు కానీ తెలియకుండా మ్యానిపులేట్ చేయడంలో సంవత్సరాల నుంచి మ్యానిపులేట్ చేసేవాళ్ళు కూడా ఉన్నారనమాట. కాబట్టి అలాంటి థర్డ్ పర్సన్ ఇంటర్ఫియరెన్స్ ఉండకూడదు అండ్ ఇలాంటివన్నీ కూడా అట్రాక్షన్స్కి లోను కాకూడదని మాలాంటి వాళ్ళు చెప్పినా కూడా పాజిటివ్గా ఏమిటయా నువ్వు ఇలాంటివి చెప్తున్నావు సరిగ్గా, అంటే అక్రమ సంబంధాలు బాగా చేసుకోండి అన్నవాళ్ళు మంచివాళ్ళు అనమాట. వద్దు మానేసేయండి, ఇలాంటివన్నీ ఉండకూడదు, ధర్మం మీద ఉంటే ఈ నీతులు ఎవరికి ఎక్కుతాయి? ఎక్కవు. కాబట్టి ఈ యొక్క థర్డ్ పర్సన్ ఇంటర్ఫిరెన్స్ వల్ల తప్పకుండా ఎఫెక్ట్లు ఉంటాయి. ఈ నెలలో కూడా అసలే కొంచెం కేతువులు ఉన్నారు, అందువలన వేరే సెక్స్ వాళ్ళతో మాట్లాడకూడదు వీళ్ళు. ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ప్రజెంట్ ఉన్న గ్రహస్థితి బట్టి ఎలాంటి పరిహారాలు అవసరం గురుగారు వీళ్ళకి? మిథున రాశి వారికి మెయిన్గా గురుబలం ఉంటే ఇల్యూజన్స్ నుంచి బయటకు వస్తారు, ఇన్ఫాక్చుయేషన్ నుంచి. ఇవన్నీ అజ్ఞానం వల్ల జరుగుతాయి, ఇగ్నోరెన్స్ వల్ల. సో గురు జపం చేసుకోవాలి, గురు స్తోత్రాలు చదవాలి. గురువుకి కిలోంపావు శనగల్ని పసుపు రంగు వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణులకి గురువారం నాడు ఉదయం 6 గంటలకు దానం చేసుకోవాలి. దానం చేసుకొని చక్కగా లడ్డూలు కూడా పేదవారికి అందరికీ కూడా పంచాలి. ఉడకబెట్టినటువంటి శనగల్ని కూడా పంచి భక్తులందరికీ కూడా, ముఖ్యంగా పేదవారికి, అనాథలకి, సాధువులకి, ఆ తర్వాత ఈ యొక్క వికలాంగులకి వీళ్ళ దానం చేసుకోవడం ద్వారా కొన్ని కర్మలు తగ్గిపోతాయి. అంతేకాదు మిథున రాశి వాళ్ళు మేడి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేయాలా. ఆ మేడి చెట్టుకు నీళ్లు పోసి 108 ప్రదక్షిణాలు మేడి చెట్టుకు చేయడం ద్వారా అద్భుతంగా కలిసి వస్తుంది వీరికి. ఓవరాల్గా ఈ రాశి వాళ్ళకి ఈ నెల ఏ విధంగా ఉండబోతుందో చాలా బాగా వివరించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.